వెల్కమ్ టు నాగా టీవీ. ఇది లాస్ట్ డే ఆఫ్ నార్త్ కెరోలినా ట్రిప్ అండి. లాస్ట్ డే కాబట్టి సెలబ్రేట్ చేసుకోవాలని డిసైడ్ అయిపోయి మిర్చి బజ్జీ, ఆనియన్ పకోడీ అండ్ మటన్ అండ్ స్కాచ్ తోటి సెలబ్రేట్ చేసుకోవాలని డిసైడ్ అయిపోయాము. ఇప్పుడు మిర్చి బజ్జీ ఎలా చేస్తున్నామంటే, ఫస్ట్ ఒక 5 పెద్ద మిరపకాయలు తీసుకున్నామండి. వాటిని కట్ చేస్తే 10 పీసెస్ అయ్యాయి. ఆ 10 పీసెస్కి వచ్చేసరికి మేము లోపల స్టఫ్ కోసం జీలకర్ర, తెల్ల నువ్వుల పొడి, జీలకర్ర పొడి, తెల్ల నువ్వుల పొడి అండ్ దాంట్లో ఉప్పు, నిమ్మకాయతోటి స్టఫ్ రెడీ చేసేసి అవి లోపల మిర్చిని మధ్యలో కట్ చేసి దాంట్లో కూర్చి పిండితో పాటు ఆయిల్లో వేడి చేయటం జరిగిందండి. ఇదిగో ఇలా వచ్చాయి. కొంచెం సోడా ఉప్పు కూడా వేసామండి. ఇక్కడ వచ్చేసరికి బేకింగ్ సోడా అంటారు. ఆ బేకింగ్ సోడా వేసేసి ఇప్పుడు మిర్చి బజ్జీ వేసామన్నమాట. ఏదైనా మిగిలిపోయిన పిండి ఉంటే మనం ఆనియన్ పకోడా చేసుకోవడం కోసం ఆనియన్ని కూడా కట్ చేసి పెట్టామన్నమాట. ఇదిగో బజ్జీ ఈ విధంగా తయారైంది ఫైనల్గా. ఇది రెండో వాయి వేస్తున్నాం అనమాట. ఫస్ట్ వాయి తీసేసాము, ఇది రెండో వాయి. ఇది కొంచెం కడాయి చిన్నగా ఉండడం వల్ల మేము అట్ ఏ టైం 2 బజ్జీలు మాత్రమే వేయటం జరుగుతుంది. ఇది ఎలక్ట్రికల్ స్టవ్ అండి, ఎలక్ట్రికల్ తోటి రన్ అయింది కాబట్టి ఒకసారి వేడైనాక ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట. ఇది మిగిలిపోయిన పిండిలో మేము ఉల్లిగడ్డలు కట్ చేసేసి ఇప్పుడు పకోడా ఇవ్వడం జరుగుతుంది. ఆనియన్ పకోడా ఇప్పుడు ఈ విధంగా వచ్చాయన్నమాట. ఆనియన్ పకోడా ఇప్పుడు ఇలా వచ్చాయండి. ఫైనల్ అవుట్పుట్ ఆనియన్ పకోడా, మిర్చి బజ్జీ. ఇది మటన్ అండి. మధ్యాహ్నం పూట మటను బాసుమతి రైస్ చేసుకున్నాము. ఇది మిర్చి బజ్జీ అనమాట. ఇది గోల్డ్ లేబుల్ అండి విస్కీ. ఈ బాటిల్ వచ్చేసరికి $75. ఇదిగో ఇలా మా ఈవినింగ్ని ఎంజాయ్ చేసామండి. వీడే మా ఫ్రెండు, నాకు 4 days ఆతిథ్యం కల్పించినాడు నార్త్ కెరోలినా స్టేట్లో. మస్తు ఎంజాయ్ అనమాట. ఫైనల్లీ ఇట్స్ టైమ్ టు సే బాయ్ టు నార్త్ కెరోలినా స్టేట్.